ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరారు. దాన్ని స్వీకరించడానికి మీ పార్టీ నుంచి సిద్ధంగా ఉన్నారా? బట్ ఇవాళ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో అయితే బాల్కసుమన్ ఆ కమెంట్ ని కొట్టారు. ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం, ఎంపీ సీట్లు గెలుస్తాం, మీరు రాజీనామా చేస్తారా? ఒక్క సీట్ గెలవండి అని ఆయన ముఖ్యమంత్రి సవాల్ విసిరారు. దీనికి మీ పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉండబోతున్నాయి? మేము ఏ సవాల్నైనా స్వీకరిస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే సవాల్నే స్వీకరించిన వాళ్ళం. ఇప్పుడు 2009లో, ఎందుకంటే ఆ రోజు ఈరోజు ఛాలెంజ్ అంటే మేమందరం కూడా ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు 2009 డిసెంబర్ 9వ తారీఖు నాడు మేమంతా జైల్లో ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకున్నప్పుడు మా ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన దాంట్లో కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, ఇంకా మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. ఆ రోజు మా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇంకా ఎక్స్ట్రా 5 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. కాబట్టి మేము ఏ రోజు కూడా రాజీనామాలు చేసి రాజీలేని పోరాటం చేసేది తప్పితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు మాకేం కొత్త కాదండి. మేమేమంటామంటే లాస్ట్ టైం ఎలక్షన్లో గెలవకపోతే ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు ఏమన్నారు, అసలు నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. అదేవిధంగా ఇదే రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోకముందు ఏమన్నారు 2018 ఎలక్షన్లో, ఒకవేళ నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం, మరి ఇప్పుడు సన్యాసం తీసుకున్నారా? మరి ఆ సన్యాసంలోనే కొనసాగుతున్నారా? ఇలాంటి మాటలు కాదండి. నేనేమంటానంటే ప్రజా సంక్షేమానికి ఎంతసేపు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ముందుకు తీసుకుపోవడం కాదు. మేము అడుగుతుంది ఏంది, ఆ రోజు ఎల్ఆర్ఎస్ కడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాం, అసలు ప్రభుత్వం అంటే డబ్బులు వసూలు చేసుకునే సెంటర్ అని మాట్లాడినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళీ ఎల్ఆర్ఎస్కు 14% కట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది కదా. అంటే వాళ్ళు ప్రజల పక్షాన ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఎవరి పక్షాన ఉన్నారో ఈరోజు ప్రజలు తెలుసుకుంటారండి. కాబట్టి వాళ్ళు లేవనైతే ప్రతి ప్రశ్నకు కూడా అంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రతి మాటకు కూడా ప్రతి సవాలుగా మేము నిల్చుంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మరి 6 గ్యారంటీలు అనేవి అసలు అమలు చేయరు అంటున్నారు. వాళ్ళకి ఆ గట్స్ లేవనుకుంటున్నారా మీరు? లేవండి. ఎట్లున్నాయి అనుకుంటున్నారు? ఎందుకు మీకు అంత కాన్ఫిడెంట్ గా మీరు ఎట్లా చెప్తున్నారు? మేము కాన్ఫిడెంట్ కాదండి. మీకు ఒకటి ఆల్రెడీ అమలు చేస్తున్నారు. ఒకటి వీటికి టైం పడుతుంది. ఆల్రెడీ ఫ్రీ బస్సు ప్రయాణం అవుతుంది, 500 రూపీస్ కి గ్యాస్ సిలిండర్ కంటిన్యూ అవబోతుంది. ఇంకా రకరకాలుగా మెల్లిగా స్టార్ట్ చేస్తాం. ఇంకా టీఎస్పీఎస్సీ లో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడైతే మీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విఫలమైన దాన్ని మేము ఇప్పుడు దాన్ని దారిలోకి పెడుతున్నాము, అదంతా ప్రక్షాళన జరుపుతున్నాం. ఇవన్నీ కూడా ఒకటి జరుగుతున్నాయి కదా. దీన్ని ఎక్కడ జరిగినాయి? అమలులో పెడుతున్నారు కదా, ఆచరణలో సాధ్యం అవ్వదు. మేడం మీకు మాట చెప్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చినటువంటి 2 హామీలు అమలు అవుతున్నాయి. దాంట్లో వాళ్ళు మొత్తం 6 గ్యారంటీలు ఇస్తే దాంట్లో నుంచి వాళ్ళు మొత్తం 420 ఇచ్చారండి. 420లో వాళ్ళు ఇచ్చినవి 6 గ్యారంటీలు ఏదైతే అన్నారో 6లో 13 ఉన్నాయి. ఆ 13లో ఫస్ట్ గ్యారంటీలో మహాలక్ష్మి స్కీమ్లో ఏమేముంది, ఇంటింటికి 2500 రూపాయలు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు, అవి 3 కలిపి ఒకటే. దాంట్లో 2 హామీలు ఎట్లా అమలు చేస్తారు? ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు, అండ్ నెక్స్ట్ వచ్చేసి 200 యూనిట్లు. ఇక్కడ మీకు ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి హామీల్లో బ్యూటీ ఆఫ్ హామీస్ చెప్తాను, వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తారని. ఆల్రెడీ కావాలంటే కర్ణాటకలో మీరు కనుక్కోండి, నేను కర్ణాటక కూడా వెళ్ళొచ్చా. కాబట్టి ఎలక్షన్స్ కి ముందు కూడా కర్ణాటక వాళ్ళని పిలిపించి జనాలకి చూపించారు కదా. జనాలకు చూపించడం కాదు, నేను స్వయంగా కర్ణాటకకి వెళ్ళా. కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రజలను అడిగాను. అయినా ఆయన చెప్పినా కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నాండి, మనం చెప్పినప్పుడు వినకపోతే అనుభవంతో తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు కొన్ని ఉదాహరణలు కూడా వాళ్ళతో మాట్లాడించి మీరు కొన్ని ఉదాహరణలు చూపించారు కదా. ఒకటే చెప్తున్నాను మేడం, ఈరోజు ఏం చెప్తున్నా అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న హామీలో ఇప్పటివరకు ఆర్టీసీకి రూపాయి ఇవ్వలేదండి. మన బడ్జెట్లో కూడా కేటాయింపులు జరపలేదు. మరి ఆర్టీసీ సస్టైన్ కావాలంటే ఏం చేస్తారు? ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళను కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ రోజు తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళకి ఇంతవరకు జీవో ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చాక. నెంబర్ 1. నెంబర్ 2 ఆర్టీసీ ఆస్తులను తాకట్టు పెట్టడానికి ఆల్రెడీ టెండర్ నోటిఫికేషన్ పిలిచేశారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్లోనూ అమలవుతుందో ఎవరినైనా ఆరోగ్యశ్రీని లైన్లోకి తీసుకోండి. నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే కరెక్ట్గా ఎలక్షన్లకు వారం రోజుల ముందు నోటిఫికేషన్ 1 వీక్ బిఫోరు 500 రూపాయలకు సిలిండర్ అన్నారు. ఆ 500 రూపాయలు ఎవరికి కట్టాలి? ఇప్పుడు